వైద్య శాఖలో విచక్షణలేని బదిలీలు రోగులకు శాపంగా మారింది. ప్రభుత్వం అనాలోచిత బదిలీల కారణంగా 60% పైగా సీనియర్ వైద్యులకు స్థానచలనమైంది. దీని ఫలితంగా నగరంలోని ప్రధాన టీచింగ్ దవాఖానాలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. గాంధీ, ఉస్మానియా ఆపరేషన్లు నిలిచిపోవడంతో రోగులు విలవిల్లాడుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం వైద్య శాఖలో చేపట్టిన బదిలీల ప్రక్రియ కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో వేల పడకలున్న దవాఖానాల బాధ్యతను సమర్థంగా నిర్వహించిన ప్రొఫెసర్లను జిల్లా కేంద్రంలోని చిన్న తరహా దవాఖానాలకు బదిలీ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎంకిపెల్లి సుబ్బు చావుకొచ్చిందన్న చందంగా వైద్య ఆరోగ్య శాఖలో ప్రభుత్వం చేపట్టిన డాక్టర్ల బదిలీలు రోగులకు శాపంగా మారాయి. ప్రభుత్వ రంగంలో సూపర్ స్పెషాలిటీ దవాఖానాలైన ఉస్మానియా, గాంధీ, నీలోఫర్ల నుంచి సీనియర్ డాక్టర్లందరూ బదిలీ కావడంతో వాటిలోని టీచింగ్ విభాగాలన్నీ దాదాపు ఖాళీ అయ్యాయి. సాధారణ బదిలీల్లో భాగంగా 15 నుంచి 20% మందిని బదిలీ చేయడం సర్వసాధారణం. కానీ వర్కింగ్ స్టాఫ్ లో 40% మందిని బదిలీ చేయాలంటూ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో రోగులకు కష్టాలు తప్పడం లేదు. ఉస్మానియా, గాంధీ తదితర దవాఖానాల్లో 60% పైగా సీనియర్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు బదిలీ అయ్యారు. దీంతో అటు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం, ఇటు వైద్య విద్యార్థులకు బోధన ప్రశ్నార్థకంగా మారింది. ఉస్మానియా దవాఖానాలో 60% మంది సీనియర్ వైద్యులు బదిలీ కాగా, గాంధీలో 40 మంది సీనియర్ డాక్టర్లు వేరే చోటకు బదిలీ అయ్యారు. నీలోఫర్లో మొత్తం 12 యూనిట్లకు గాను ఒకేసారి 9 మంది ప్రొఫెసర్లు బదిలీ కాగా, కేవలం 2 ప్రొఫెసర్లు మాత్రమే ఇతర దవాఖానాల నుంచి బదిలీపై నీలోఫర్కు వచ్చారు. దీంతో ప్రస్తుతం నీలోఫర్లో ఉన్న 12 యూనిట్లకు కేవలం 5 మాత్రమే ఉన్నారు. సీనియర్ వైద్యులు, ప్రొఫెసర్లు బదిలీలపై ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో ఉస్మానియా, గాంధీ, నీలోఫర్, కోటి ఈఎన్టీ తదితర దవాఖానాల్లో పలు రకాల శస్త్రచికిత్సలు భారీగా తగ్గిపోయినట్టు తెలుస్తోంది. డాక్టర్లు లేరంటూ శస్త్రచికిత్సలు వాయిదా వేస్తున్నారు అని రోగులు ఆరోపిస్తున్నారు. కొన్ని రకాల సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో సైతం సేవలకు అంతరాయం ఏర్పడుతున్నట్టు రోగులు చెబుతున్నారు. మరోవైపు సీనియర్లు లేకపోతే మా చదువు ఎలా అని వైద్య విద్యార్థులు వాపోతున్నారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో సీనియర్ డాక్టర్లు బదిలీ కావడం తమ చదువుపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. గాంధీ, ఉస్మానియా, ఫీవర్, నీలోఫర్ దవాఖానాల్లో బదిలీల ప్రక్రియ నిర్వహించే క్రమంలో ప్రభుత్వం అత్యంత అప్రమత్తత ప్రదర్శించాలి. కానీ గుడ్డెద్దు చేనులో పడ్డట్టు ఆయా దవాఖానాలపై నిరుపేద రోగులు పెట్టుకున్న నమ్మకం, సంబంధిత వైద్యుల అనివార్యత, అంతకు మించి గతంలో వారు అందించిన సేవలను పట్టించుకోకుండా బదిలీల ప్రక్రియను చేపట్టారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చే రోగుల పరిస్థితి ఏమిటి? వచ్చిన కొత్త వాళ్లు కుదురుకునే వరకు ఏర్పడే ఇబ్బందులు సాధారణ అమాయక ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉంటాయి. సరిగ్గా ఇక్కడే ప్రభుత్వం, సంబంధిత శాఖ తన ఒడుపు, చాణక్యాన్ని, విచక్షణను కోల్పోయిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.